పురుషార్థ్. మనము బాబా సమానంగా సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. బ్రహ్మా బాబా తన సంపూర్ణ స్థితిని చేరుకున్నారు. 3 మహనీయతలను ధారణ చేశారు. 1 నిరాకారి స్థితి, 2 నిర్వికారి స్థితి, 3 సంపూర్ణ నిరహంకారి స్థితి. తన అహంకారమును సదా కోసం సమాప్తం చేశారు. ఎప్పుడైనా ఏ యోగి ఆత్మ అయినా సంపూర్ణ నిరహంకారిగా అవుతే ఎంతో నిర్మలంగా అవుతుంది. ఈ నిరహంకారత్వము స్వయమును ఎంతో శక్తిశాలిగా చేస్తుంది. నిరాకారి స్థితి కోసము ఎక్కువగా యోగా అభ్యాసము బాబా కూడా చేశారు, మనము కూడా చేయాలి. యోగికి గుర్తు ఏమనగా వారు 1 సెకండులో దేహానికి అతీతంగా అవుతారు. అనగా 1 సెకండులో మనసు శాంతిగా ఆత్మిక స్వరూపంలో స్థిరపడుతుంది. అంతిమంలో వారికి ఒక్కరు తప్ప ఇంకేమీ గుర్తురాదు. వారు ఎంత సహజ స్థితిలో శరీరము వదిలేస్తారు అంటే అస్సలు ఏమీ జరగలేదా అన్నట్లుగా. ఇక్కడ ఉండేవారము, అక్కడికి వెళ్ళిపోయాము, ఇంకేమీ జరగలేదు అన్నట్లుగా కేవలం ఒక్క బాబా జ్ఞాపకంలో దేహమును వదిలేస్తారు. అంతిమంలో యోగయుక్తముగా అయి దేహమును వదిలివేయడము మనందరి కోసం చాలా గొప్ప ప్రాప్తి. మనము నిర్వికారిగా అవ్వాలి. మాయ యొక్క 5 వికారములు మరియు 5 వికారముల సూక్ష్మ స్వరూపములు అన్నింటిపై మనము విజయము పొందాలి. దానితో పాటుగా ప్రకృతి యొక్క 5 తత్వాల ఆకర్షణల నుండి ముక్తులుగా అవ్వాలి. పంచవికారములు మరియు పంచతత్వములు, ఈ 10 చేత మనము విజయులవ్వాలి. పంచతత్వాలతో శరీరము తయారైనది. ఆ తత్వాలే శరీరమును ఆకర్షిస్తూ ఉంటాయి, వికారములకు కారణమవుతాయి. కావున ఈ 10పై మనము విజయము ప్రాప్తింపచేసుకోవాలి. కావున నిర్వికారిగా అయ్యే సుందర సంకల్పము చేద్దాము. గుర్తుపెట్టుకోండి, ఏ ఆత్మ అయితే సంపూర్ణ నిర్వికారిగా అవుతుందో దానినే ఇంగ్లీషు పదము వైస్ లెస్ అని చెప్తారు. వారు బాబాతో కనెక్షన్ ఎలా ఉంచగలరు అంటే వైర్లెస్ వల్లనే. వైర్లెస్ గా అవ్వాలి అంటే వైస్లెస్ స్థితి. ఎంతగా వైస్లెస్ నిర్వికారిగా అవుతామో అంతగా బాబాతో కనెక్షన్ స్పష్టంగా ఉంటుంది. బాబా యొక్క టచింగ్ మనకి సహజంగా ప్రాప్తిస్తుంది. ఎవరైతే బాబా చెప్పే మాట మాకు అర్థం కావడం లేదు, మేము బాబాకి చెప్తున్నాము కానీ మాకు టచింగ్ కలగట్లేదు, బాబా చెప్పేది క్యాచ్ చేయడం లేదు అనగా గ్రహించడం లేదు అనేవారు స్వయమును చెక్ చేసుకోవాలి. మేము ఎంత నిర్వికారిగా అయ్యాము అని, మాయ యొక్క అన్ని స్వరూపములపై ఎంత విజయం పొందాము అని. ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణ నిర్వికారిగా అవుతుందో అప్పుడు వారి చిత్తము పూర్తిగా నిర్మలంగా అవుతుంది. వారి భావనలు ఇతరుల కోసము సంపూర్ణంగా శ్రేష్టంగా అవుతాయి. కావున మనము నిర్వికారిగా అయి పౌర్ణమి చంద్రుని వలెనే ఈ ప్రపంచంలో వెలిగిపోతూ ప్రపంచ అంధకారమును సమాప్తం చేయాలి. నిర్వికారి ఆత్మలే సత్యంగా చెప్పాలంటే పూజ్య ఆత్మలుగా ఉంటారు. ఈ నిర్వికారి స్థితి ఆధారంగానే ఎవరికైనా సంపూర్ణంగా విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. బ్రహ్మా బాబా ఇదే స్థితిని ప్రాప్తింపచేసుకున్నారు. అందుకే బాబా సమానంగా అయ్యారు. మనము కూడా బాబా సమానంగా తయారవ్వాలి అంటే నిర్వికారిగా అవ్వాలి. ఈ రోజంతా సంకల్పం చేద్దాము. నేను పరమ పవిత్ర ఆత్మను, నేను పవిత్రత యొక్క సూర్యుడను. బాబా నుండి పవిత్రతా కిరణములు కూడా గ్రహిస్తూ ఉండాలి. ఎంతో సహజంగా బాబా నుండి పవిత్రతా కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. నడుస్తూ తిరుగుతూ ఆ కిరణముల ఫౌంటైన్ కింద ఉన్నాము. నేను ఎటు చూసినా అటువైపు అదే పవిత్రతా కిరణములు చేరుకుంటున్నాయి. ప్రకృతికి కూడా పవిత్రత వైబ్రేషన్స్ యొక్క సహాయము లభిస్తూ ఉన్నది. నీటిని చూస్తే దానికి పవిత్ర వైబ్రేషన్స్ వెళ్తూ ఉన్నాయి.
కొండలు పర్వతాలు చూస్తే వాటికి వెళ్తున్నాయి, వృక్షాలని చూస్తే వాటికి పవిత్రతా కిరణాలు వెళ్తూ ఉన్నాయి. ఇటువంటి అభ్యాసము మనము చేస్తూనే ఉందాము. నేను పరమ పవిత్ర ఆత్మను, పవిత్రతా సూర్యుడను, బాబా యొక్క పవిత్రతా కిరణముల కింద ఉన్నాను. నేను ఎటు చూసినా పవిత్రతా కిరణములే వ్యాపిస్తూ ఉన్నాయి. కావున రండి, ఇలా సంపూర్ణ ప్రకృతికి, సంపూర్ణ వాయుమండలమునకు పవిత్రతా దానము ఇచ్చి పరివర్తన చేద్దాం. ఓం శాంతి.